లక్ష్మీ నరసింహస్వామి వారికి సూర్యప్రభ వాహన సేవోత్సవం నిర్వహించారు. స్వామివారు శ్రీ లక్ష్మీ సమేతంగా సూర్యప్రభ వాహనంపై అలంకృతులై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ऋग्वेद प्रिया ऋग्वेदमवधारय ओम उदुद्यञ्जातवे Adisa. ప్రకాశం జిల్లా పొదిలిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు సాయంత్రం సప్త వాహనంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు చేస్తామని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. భక్తులు భారీగా పాల్గొని స్వామివారి కృపను పొందుకోవాలని దేవస్థానం కమిటీ కోరారు. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడాను స్వామివారు సమర్పించేటువంటి పుష్పము, గంధము, ధూపదీపములు, పసుపు కుంకుమలతోటి స్వామివారికి పండ్ల నైవేద్యం చేసి తర్వాత స్వామివారికి హారతి ఇచ్చుకున్న తర్వాత ఈ రోజున శుక్రవారం కనుక మన యొక్క దేవదేవుడైనటువంటి ఆ యొక్క శ్రీనివాసమూర్తికి మూల విరాట్టుకు విశేషమైనటువంటి అభిషేక కైంకర్యమని నిర్వహించడం, తదుపరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరి చేత కూడాను స్వామివారికి పొంగలి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి భక్తాదులకి గ్రామ ప్రజలకి అందరికీ కూడాను ఆ యొక్క సూర్య భగవాను యొక్క అనుగ్రహాన్ని, అలాగే సూర్య నారాయణ స్వామి వారి యొక్క విద్యానుగ్రహాన్ని అందరికీ అందజేయడానికి హోమపూర్వకంగా ఆ స్వామివారికి హోమ కైంకర్యాన్ని నిర్వహించడం, మధ్యాహ్న సమయానికి 12:30 ఆ యొక్క స్వామివారు అమ్మవారు భూదేవి అమ్మవారితో చక్ర పురిమాలు స్వామివారికి చక్ర స్నానాన్ని కూడాను మన యొక్క దేవాలయం వద్దనే ఏర్పాటు చేయడం జరిగినది. దాని తర్వాత స్వామివారికి ఉండేటువంటి శేష వాహనము, హనుమంత వాహనము. రోజు రథసప్తమి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పొదిలి శ్రావణ ఎస్టేట్ నందు దేదీప్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించడం జరుగుతుంది. వేకువజామున 5 గంటల నుంచి సూర్యప్రభ వాహనం మీద స్వామివారు ఊరేగింపు, తదనంతరం వారి యొక్క ఈరోజు శుక్రవారము వారికి అర్చన కార్యక్రమంతో పాటు యాజ్ఞికము మరియు చక్ర స్నానాదులు జరుగుతాయి. తదనంతరం సామూహికమైనటువంటి వారికి ఈ వంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అందరికీ కూడా భక్తులతో సామూహికంగా తయారు చేయబడతాయి. తదనంతరం అన్న సంతర్పణ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి 7 వాహనములు కూడా స్వామివారి ఊరేగింపులో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమములతో మాడవీధుల
వెంట ఊరేగింపు జరుగుతుంది. ఆ విధంగా పొదిలిలో ప్రప్రథమంగా 7 వాహనం రథ సప్తమి రోజున ఈ కార్యక్రమం నిర్వర్తించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రజలల్లా పాల్గొని స్వామి వారి యొక్క సేవకు వారి కృపకు పాత్రులవుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు సూర్య జయంతి వేడుకలు తిరుమలలో వైభవంగా నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామి వారి వాహన సేవలలో అత్యంత ప్రధానమైన గరుడ వాహనం వైభవంగా జరిగింది. రథసప్తమి వేడుకల్లో 3వ వాహనంగా గరుడాళ్వార్పై అధిరోహించారు మలయప్ప స్వామి. 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్ర వైఢూర్యాల ధగధగలతో శ్రీనివాసుడు తిరువీధిలో దేదీప్యమానంగా వెలుగొందాడు. స్వామివారికి ప్రధాన వాహనం గరుడు, అందుకే గరుడుని ప్రథమ భక్తుడని కూడా అంటారు. గరుడ వాహనంపై ఊరేగే స్వామి దర్శనం ఎంతో మంగళకరం, శుభప్రదం. అశేష సంఖ్యలో హాజరైన భక్తుల గోవింద నామ స్మరణల మధ్య శ్రీవారి గరుడ వాహన సేవ వైభవోపేతంగా సాగింది.